రాత్రి పగలు కష్టపడైనా సరే నా బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలి అన్నటువంటి ప్రతి తల్లి తండ్రి ఆకాంక్ష. రిక్షా తొక్కే వాళ్ళ దగ్గర నుంచి కోటీశ్వరుల దాకా ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష. తమకున్న సర్వశక్తులు వడ్డీ తమ భవిష్యత్తు తమ బిడ్డలది, లేదా తమ బిడ్డల భవిష్యత్తే తమదిగా భావించేటటువంటి దేశం భారతదేశం. దాని ఇంపాక్ట్ చదువుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కుల వివక్షకి దూరంగా విద్య నడుస్తూ ఉండటం అన్నటువంటిది ఉపయోగపడింది. డబ్బులుంటే చాలు, కులాలతో సంబంధం లేదు, ఎక్కడైనా నడుస్తూ ఉంటాయి. దీనికి తోడు చదువు పూర్తయ్యాక సర్దుకుపోదామనే పాతకాలపు బ్రతుకుల మీదన ఇష్టంగా లేదు యువతరం. పక్క రాష్ట్రమా, దూరపు ప్రాంతమా, అవసరమైతే వేరే దేశానికైనా పోయి ఉద్యోగాలు చేసేటటువంటి కాన్సెప్ట్తో ఉండటం వల్ల మన దేశంలో చదువులు ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయి. దాన్నే వర్క్ ఫోర్స్ అంటారు. అంటే పని చేసే శ్రామిక జీవులు, అది శారీరక శ్రమ కానీ మానసిక శ్రమ కానీ చేయగలిగినటువంటి బుద్ధిజీవులు మన దేశంలో ఎక్కువ. ఇది క్రమంగా పెరుగుతుంది, ఎందుకంటే కుటుంబ జీవితాలు నడిపేటటువంటి దేశం కాబట్టి. అంటే మనుషుల సంబంధాలు బాధ్యతాయుతమైనటువంటి దిశగా ఉండేటటువంటి దేశం కాబట్టి మన వాళ్ళు రాబోయే 2050 దాకా లెక్కేస్తే, 2024 రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో వర్క్ ఫోర్స్, ప్రపంచానికి మొత్తానికి ఉద్యోగులని అందించగలిగిన నాలెడ్జబుల్ పర్సన్స్ని అందించగలిగినటువంటి దేశాల్లో భారతదేశం హయ్యెస్ట్ ఉంటుంది. 20% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ప్రపంచం మొత్తం మీద చూస్తే భారతదేశం వాళ్ళే ఉంటారు 2050 నాటికి. 2023 నుంచి లెక్కేస్తే అన్నటువంటిది ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ గ్రోత్ 2020-2050 అంటూ ఇప్పుడు ఇంటర్నేషనల్గా దీని మీద చర్చ జరుగుతోంది. ఎఫ్లిటాక్స్ లాంటి వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తున్నారు.